హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గొర్రె సినిమా. ఎవరు గొర్రెలో తర్వాత చూద్దాం. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇది వెంకట్ ప్రభు డైరెక్ట్ చేశాడు. మన తలపతి ఇళయ తలపతి లేదా తలపతి విజయ్ యాక్ట్ చేసిన సినిమా. ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే ఒక సిట్ టీంలో పనిచేసే ఆపరేటివ్, ఇతను ఫ్రెండ్స్ వచ్చేసి లేదా కోవర్కర్స్ ప్రభుదేవ, ప్రశాంత్, వీళ్ళకి బాస్ జయరాము ఉంటాడనమాట. వీళ్ళు ఒక ఆపరేషన్ చేస్తారు. మిన్నన్ అనే అతన్ని టెర్రరిస్ట్ని పట్టుకోలేకపోతారు, మిస్ అయిపోతారు. ఆ మిన్నన్గా చేసింది వచ్చేసి మైక్ మోహన్. జనరల్గా మైక్ మోహన్ అంటారు. మోహన్ ఒకప్పుడు మంచి అతన్ని ఇళయరాజా పాటలు అనే సూపర్ హిట్ బీభత్సమైన హీరో. కొద్దిగా అప్పట్లో కమల్ లెక్క అనిపించేటాడు. అతను చేశాడు టెర్రరిస్ట్గా. సో విజయ్కి వైఫ్గా స్నేహ, ప్రశాంత్కి వైఫ్గా లైలా, ఇటంక ఆల్మోస్ట్ ఆల్ సగం తమిళ ఇండస్ట్రీ ఉంది. అక్కడ ఇంకొక ఆపరేషన్ థాయిలాండ్కి పోయినప్పుడు వీళ్ళ కొడుకు చనిపోతాడు. సో మళ్ళీ ఇతను అక్కడ నుంచి వైఫ్తో మాట్లాడకుండా సపరేట్ అయిపోతాడు. మళ్ళీ ఇతను ఒక రష్యాలో ఒక ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏంటంటే ఆపరేషన్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఎంబసీలో వర్క్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు ఆ ఎంబసీ పైన అటాక్ జరిగేటప్పుడు కొడుకుని చూస్తాడు. సేమ్ డబుల్ యాక్షన్. అతన్ని చూసి అతన్ని తీసుకొస్తాడు. అక్కడ నుంచి చాలా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఏం జరిగింది, ఏం కథ, ఎవరు విలన్, ఎవరు హీరో అన్నది ఇది మొత్తం సినిమా అంతా. ఏ రేంజ్ అంటే ఇది మొత్తం చూసిన తర్వాత ఒక 1970s 80s నిజంగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే అప్పట్లో ఎంజీఆర్ తమిళ వాళ్ళకి, మన వాళ్ళకి ఎన్టీ రామారావు గారు వాళ్ళు చేసేసి ఉన్న సినిమాల్ని ఆ కథ కూడా అట్లాంటిదే తీసుకొచ్చారు అంతే. మనం ఆ ఇంటర్వెల్ పడకముందే ఓకే ఇది ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ ఇది జరగబోతుంది, వీళ్ళది ఇది లింక్ అని ప్రతి ఒక్క థియేటర్లో ఆడియన్స్ అందరూ చెప్పేస్తారు. అఫ్కోర్స్ థియేటర్లో ఉన్న ఆడియన్స్ 10 మంది ఉంటారు, 10-15 మంది. సో ఆ 10-15 మంది కూడా చెప్పేస్తారు. కానీ రిలీజ్ రోజు కదా, సరే విజయ్ ఏమైనా చేస్తుంటాడేమో, వెంకట్ ప్రభు చేస్తే అద్భుతంగా చేస్తుంటాడు, ఎందుకంటే టైం లూప్ సినిమాలన్నీ సూపర్ చేస్తున్నాడు కదా అన్న దీంతోనే పెద్ద ఎక్స్పెక్టేషన్ లేకుండా కానీ పోయిన తర్వాత ఇదో సినిమా చూసాం. ఆల్మోస్ట్ ఆల్ సగం తమిళ ఇండస్ట్రీ ఉంది. త్రిష ఒక ఐటమ్ సాంగ్కి వస్తుంది, ఎస్కే క్లైమాక్స్లో వస్తాడు, ఇంకా మధ్యలో ఇంకా కమెడియన్లు యోగి బాబు అందరూ నేర్చుకున్నాం. అంతమంది ఉండి సినిమా కథ లేకపోతే ఎవడేం తెలియదు, అది మటుకు పక్క. సో అదే జరిగిందన్నమాట. రొట్ట సినిమా. దీంట్లో పాజిటివ్ ఏంద్రా అంటే ఒకే ఒక పాజిటివ్ ఏంద్రా అంటే మ్యూజిక్. యువన్ శంకర్ రాజా అసలు బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు, చాలా బాగా అనిపించింది. కొన్ని దగ్గరలో అద్భుతంగా ఉంటుంది, ఒక దగ్గర బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఉంటాడు. షనాయ్ వాయిస్తూ మంచి బీట్తో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఉంటాడు. సెకండ్ హాఫ్లో టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చే ముందు భలే అనిపించింది. సినిమాటోగ్రఫీ ఓకే, పర్లేదు. అస్సలు దారుణం. ఏ రేంజ్ అంటే మాస్కోలో కొడుకు చూస్తాడంట, కొడుకు మాస్క్ వేసుకొని ఉంటాడు, తండ్రికి మాస్క్ ఉండదు. అప్పుడు చూసినప్పుడు కొడుకు షాక్ తింటాడు, అప్పుడు తండ్రిని కొడతానే ఉంటాడు. తండ్రికి కొడుకు మాస్క్ తీసి వాడు అన్నప్పుడు ఇద్దరు షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. అసలు అది అట్లాంటి పనికిమాలిన సీన్ ఎట్లా రాయాలనిపించిందో అర్థం కాలేదు. సరే అది దాని తర్వాత ఓకేలే మహా రొట్ట సీన్ అనుకుంటే అది కావాలని చేశారు అనుకొని మనం తర్వాత సెకండ్ హాఫ్లో చూసామనుకోండి. ఇది ఎంత రొటీన్ సినిమా అంటే, ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారంటే ఒకరు విలన్, ఒకరు హీరో. జనరల్గా మన పాత సినిమాల్లో ఇప్పుడు సూర్య ఐపీఎస్ కానీ, మనకి రీసెంట్గా వచ్చిన గూఢాచారి కానీ తీసుకున్నాం అంటే తండ్రి విలన్, కొడుకు హీరో ఉంటాడు. లేదు మనము మేజర్ చంద్రకాంత్ లాగా తీసుకుంటే తండ్రి మేజర్ డిఫెన్స్ ఇది ఉంటాడు, కొడుకు ఒక స్మగ్లర్ ఉంటాడు. అఫ్కోర్స్ తర్వాత కొడుకు మారిపోతాడు, దీంట్లో మారడం అంతే వాళ్ళలో. సో అదే మనం 90sలో వచ్చిండేటి సినిమాలు, 80sలో వచ్చిండే సినిమాలు, అదే సినిమాని తీసుకొచ్చి అదే సుత్తిమనాలు కొట్టి మళ్ళీ సినిమా లెంగ్త్ ఎంత అంటే 3 గంటలు 3 నిమిషాలు. ఓకే అక్కడ యూబీఏ సర్టిఫికేట్ వచ్చినప్పుడు 179 minutes ఎంతో, ఆల్మోస్ట్ 3 గంటల సినిమా చంపుతానే ఉన్నాడు. ఇంటర్వెల్ ముందు మనకి యాక్చువల్గా ఒక సీన్ వస్తుంది. కొడుకుని తీసుకొని వచ్చిన తర్వాత స్నేహ చూసి ఏడుస్తుంది, కింద పడుతుంది. సో ఫ్యామిలీ అంతా కలిసిపోతుంది. సినిమా అక్కడికి ఎండ్ వేసేసి ఉన్నా బాగుంటుంది.
ఎందుకంటే ఒక స్పై ఫ్యామిలీ వాడు డ్యూటీ పైన పోయినప్పటికీ పర్సనల్ లైఫ్ ఇంట్లో ఉన్నోళ్ళు వైఫ్ కాడ నుంచి ఈ పిల్లలు అందరూ కష్టపడతారు అనేది అక్కడికి ఇదైపోయేది. సరిపోయేది. గంటన్నర సినిమా, ఒక ఇంగ్లీష్ సినిమా ఉన్నట్టు ఏదో బాగానే ఉందబ్బా, ఏదో తీసాడు అనుకున్నాను వచ్చేసి ఉండొచ్చు. దాన్ని సాగదీశాడు. తలనొప్పి. అసలు ఏమన్నా ఉందంటే ఓకే, డ్యాన్స్ చేయాలనుకున్నాడు, ట్రై చేశాడు, ఓకే. ఇంకా దీంట్లో మళ్ళీ హీరోయిన్లు ఇంకో లిస్ట్ ఉంది. మీనాక్షి చౌదరి ఉంది. పోతా ఉందంటే కనిపించిన ఉన్నంత తీసుకొచ్చినట్టున్నాడు. ఆ పక్కన రోడ్డు పైన పోతుంటే కూడా నువ్వు వచ్చి యాక్ట్ చేసేబ్బా ఒక సీన్కి అన్నట్టు. మన ధోని క్రికెట్ మ్యాచ్ క్లైమాక్స్ అంతా స్టేడియంలో, క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో బాంబు పెట్టుంటారు. ఆ ఫైట్ పైన లాస్ట్ ఓవర్ 18 రన్లు కొట్టాలో, ధోని అక్కడ కొడతా ఉంటే ఇక్కడ హీరో కొడుతూ ఉంటాడు. అక్కడ జడేజా రన్అట్ అయితే ఇక్కడ హీరోకి దెబ్బలు పడతాయి. అసలు ఓ రేంజ్ మ్యాచ్ చేసి ఏదో వీళ్ళు ఒక స్టార్ హీరో డేట్లు దొరికితే సినిమా తీసే, నార్మల్ సినిమాని పెద్ద అవసరం లేదు, ఎందుకు తనకలాడతారు, ఏదో ఇరగదీసేయాలా అన్న దీంతో పాత రొట్ట తీసుకొని వచ్చి దాన్ని మళ్ళీ ఒక రేంజ్, ఈ రేంజ్, ఆ రేంజ్ కలిపి ఏదో తీసేయాలనుకుంటారు. అది మహా సుత్తిగానే ఉంటుంది. ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంటుంది సినిమా మాట. వెళ్ళిన తర్వాత వచ్చింది 10 మంది. ఆ 10 మంది కూడా ఇంకా కూర్చొని పనుకొని నిద్రపోయారు చాలా మంది. నాయన ఇంత పనికి మాలిన సినిమాని. ఎందుకంటే విజయ్ మనోడు లైఫ్లో తీసిన చెత్త సినిమాలో ఒకటి తమన్నాతో వచ్చింది, సురా అనుకుంటా, 50th ఫిలిం. అదే చెత్త సినిమా అనుకుంటే దాంట్లోనే కనీసం వడివేలు కామెడీ ఉంది. దీంట్లో ఇది కూడా లేదు. యోగి బాబుది ఏదో పెట్టారు కామెడీ అనుకున్నారు, కానీ ఇది కూడా అనిపించలేదు. సరే ప్రేమ్జీ, అసలు ప్రేమ్జీని చూస్తే ఏదో టీబీ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ ఉన్నట్టు మరీ అంత సన్నంగా. అసలు ప్రేమ్జీ మనకి గ్యాంబ్లర్ కానీ మిగతా వాటిల్లో చూస్తే ఎంత బాగుంటాడు, ఎంత లైవ్లీగా అనిపిస్తుంది, పర్ఫార్మెన్స్ ఎంత లైవ్లీగా ఉంటుంది. దీంట్లో ఏదో అసలు సాగుకు సాన దగ్గరలో ఉన్నోడు యాక్ట్ చేసినట్టు నీరసంగా ఉంటుంది. అదంతా అసలు ఎంత దారుణం. ఇప్పుడు నేను రివ్యూ చెప్తున్నాను చూడు, నీరసంగా. నేనైతే సినిమా చూసాను, తల తినేసారు కాబట్టి ఈ నీరసం ఉంది. అక్కడ వాళ్ళ అన్నయ్య డైరెక్టరు, అసలు ఇంకొక అన్నో తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ అంతా వాళ్ళే ఉండే కూడా నీరసంగా ఉంది. అసలు ఆ వైభవ్ ఉంటాడు ఒక టెర్రరిస్ట్గాను. నేను ఆలోచిస్తా ఉంటే ఎంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. వీడు ఉన్నాడు, వాడు ఉన్నాడు. ఇప్పుడు వెంకట ప్రభుత్వం ఉంది కదా, చెన్నై 27 29 ఏదో సినిమా, దాంట్లో ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు అందరిని ఏదో ఒక్కొక్క రోల్, 2 రోళ్ళు అన్నిటికీ వేసినట్టు అనమాట. ఓకే, ఈ రోల్ ఈ రోల్ నువ్వు చేయరా, ఆ రోల్ నువ్వు చేయరా అన్నట్టుగానే పెట్టుంటాడని ఆ రేంజ్లో ఉంది. ఓకే, పర్ఫార్మెన్స్ విజయ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ ఒకటి, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసినప్పుడు ఎట్టుందంటే ఒక పెద్ద ముల్లపంది, చిన్న ముల్లపంది వచ్చి కలిసినట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జుట్టు ఆ రేంజ్లో ఉన్నాయి, అంత పైకి లేసి ముల్లపందికి లేసినట్టు ఉంటుంది. సరే తండ్రి ఏం హెయిర్ స్టైల్ మరీ చండాలంగా అనిపించలేదా? తండ్రి కన్నా బ్యాగ్ దూతాడు, ఇది సరే కొడుకు కన్నా అక్కడ ఇక్కడ రొంత పేర్లు గురికినట్టు ముల్లపంది జుట్టు వేసుకొని అసలు ఏది మ్యాచ్ కాదు. కొద్దిగా మన వాళ్ళు పెట్టునుంటే బాగుంటుంది. అంత వరస్ట్ సినిమా అంటే ఇదే. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈజ్ వర్స్ట్. సరే, సినిమా ఎవరెవరు చూడవచ్చు, మీరు చూడాలని నేను చెప్పను. లేదబ్బా వెళ్ళి చూస్తా అంటే ఫ్యాన్స్ వెళ్ళి చూడండి, మిగతా వాళ్ళు అవసరం లేదు. ఫ్యాన్స్కి కూడా బోర్ దొబ్బుతుంది, అంత పనికి మంది సినిమా. మిగతా వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు. ఇది మిగతా ఫైట్లు గీట్లు ఓకే, వీళ్ళ ట్విస్ట్లు వాళ్ళ ట్విస్ట్లు అనుకుంటారు, కానీ అది ట్విస్టే కాదు, అందరికీ తెలిసిందే. ఇంకా ఆడియన్స్ ముందే తెలిసిపోద్ది నెక్స్ట్ ఏం జరగబోతుందో, అట్లాంటి సినిమా ఇది. సరే, అదన్నా కొద్దిగా బ్రహ్మాండంగా తీసారంటే అది కాదు. అసలు ఏదో టికెట్లు తీశారు కాబట్టి ఈ టికెట్ రేట్లకి ఒకటి 300 350 ఉంటుంది కాబట్టి తీసుకున్నాం, కాబట్టి వెళ్ళి కూర్చొని లాస్ట్ వరకు చూసి వద్దాంలే, చల్లగా ఏసీలో అన్న కూర్చుందాం అని కూర్చోవడం తప్పించి జనాలు మిగతాది ఏం చేయట్లేదు. అసలు వెంకట్ ప్రభు హీరో 0. అది ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో. ఇది ఓటీటీలో కూడా చూడడం వేస్ట్. ఇంకా మీ ఇష్టం, దాని తర్వాత మీ రిస్క్ తీసుకొని ఈ చూడాలంటే వెళ్ళి చూడండి, అంతే. ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి.